నాకు అలాంటి ఆశలు కూడా లేవు. నా ఆశయం బాక్సర్ అవ్వాలనే. నీ చేతికి తాళాలు కాదు, గ్లౌజులు ఉండాలని. ఇంట్లో పనులు చేసుకుంటూ రింగులోకి దిగి ప్రత్యర్థిని నేల కొరిగేలా చెయ్యాలని, పోటీల్లో గెలవాలని, మన ఊరికి మంచి పేరు తీసుకురావాలని. ఇవే చిన్న చిన్న కోరికలు. అవి చిన్నవేంటమ్మా, చాలా పెద్దవి. నీ ఆశయాలు నెరవేర్చడానికి నేనొచ్చేశాను. చూడు, 30% డిస్కౌంట్ అయినా సరే ఇక్కడ ఎవ్వరూ కట్టేవాళ్ళు లేరు. నాగవల్లి మెడలో నేనే పొరపాటున తాళి కట్టాను. ఇక ఫీజు కూడా కడితే బాగుండదు. నేను చెప్పానా, ఇక్కడ కట్టేవాళ్ళు లేరు. తేడా వస్తే కొట్టేవాళ్ళే ఉన్నారు. నా మాట విని వెళ్ళిపోండి మాస్టర్. ఒక్క నిమిషం ఉండు బాబు. అమ్మాయి మొరని భగవంతుడు విన్నాడు. అందుకే మాకు తెలిసిన ఒక ధీరాది వీరాది మొనగాడొకడు కొత్తగా చీటీలు స్టార్ట్ చేశాడు. అందులో చిట్టీలు వేసిన వాళ్ళకి కాంప్లిమెంటరీగా మొదటి నెల ఫ్రీగా ఇస్తాడు. ఇదిగో అది ఇదే. ఈ ఉండి ఏం చెయ్యాలనా? నెత్తికేసి కొట్టుకోవాలనా? ఎందుకమ్మా గాయాలు చేసుకోవడం? నాగవల్లి తీసుకోమ్మా. నువ్వు కూడా చిట్టి కడుతున్నట్టే లెక్క. ఈ నెల నువ్వు ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వచ్చే నెల అంటావా, నువ్వు కోచింగ్లో బాగా రాణించావనుకో, మేమే స్టైఫండ్ కింద ఎంతో కొంత ఇస్తుంటాం. అదే చిట్టి కట్టేసుకోవచ్చమ్మా. ముందైతే ఇది చూడు. నాగవల్లి, ఇదేదో నీ ఆశయానికి అదృష్టంలా కలిసొచ్చినట్టుగా ఉందమ్మా. ఏముందో చూడు. ఏముంటుందమ్మా, చిట్టి డబ్బులే ఉంటాయి. ఇందులో చాలా డబ్బులున్నాయి. 50,000 చిట్టి అమ్మా. మొదటి నెల ఎత్తితే 33,000 ఇస్తారు. 30,000 ఫీజు కింద, 3,000 నీ ఖర్చు కింద. ఒక్క నిమిషం అమ్మా. ఇదిగో అమ్మా, మాటంటే మాటే. ఈ 3,000 నువ్వు తీసుకో. 30,000 కోచింగ్ ఫీజు కింద నేను తీసుకుంటాను. ఈ ఆఫర్ ఏదో బాగానే ఉన్నట్టుంది. కానీ రాణించాలి కదా, లేదంటే చీటీ డబ్బులు కట్టలేక నాగవల్లి నలిగిపోద్ది. నాగవల్లి వదిన ఆలోచన లక్ష్యం మంచిది కాబట్టి ఇలా అన్నీ అనుకూలంగా జరుగుతున్నాయి. ఈ చీటీ పథకం ఎవరిదో కానీ చాలా గొప్ప ఐడియా. ఆ చీటీ అతనికి నా తరపున విషయం చెప్పండి. అమ్మా నాగవల్లి, మంచి రోజు చూసుకుని కోచింగ్లో జాయిన్ అయిపోమ్మా. అలాగే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అతనెవరో మంచివాళ్లా ఉన్నాడు. నీ పేరు మీద చీటీ వేసి నీ కళ్ళ ముందే హుండి పగలగొట్టి నీకివ్వాల్సిన డబ్బులు నీకిచ్చి మిగతాది ఫీజు కింద తీసుకెళ్ళి నీ ఆశయానికి సాయం చేస్తున్నాడు. ఇదంతా ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది నాగవల్లి. అత్తా, మా అన్నయ్య కూడా ఇలాగే మా నలుగురు చెల్లెళ్ళ పేరుతో హుండీలో డబ్బులు వేసేవాడు. ఇదంతా చూడగానే నిజంగా మా గంగన్నయ్యే పంపించాడేమో అనిపించింది. మీ గంగన్న నిన్ను చూస్తేనే శివాలెత్తిపోతాడు, అట్టాంటిది నీకు డబ్బులు పంపిస్తాడా?
అట్టా అనుకుంటుందిలేరా పెద్దోడా. చూద్దాం, మాట వరుసకి అనుకున్నా సరే అది వెంటనే నిజం అవుతాదో కాదో. అమృత, అమ్మా శ్రీవల్లి, కుముద, అందరూ రండమ్మా. అంత కంగారేంటి బావా? కంగారంటే ఉన్న పళ్ళంగా వచ్చిన సంబంధానికి సరే అనాలో వద్దనాలో అర్థం కావట్లేదు. అందుకే మీ అభిప్రాయం తీసుకుందామని వచ్చాను. అదేంటన్నయ్యా, షణ్ముఖం బావగారు వాళ్ళు డ్రాప్ అయ్యారా? అయ్యయ్యో, అలా ఏం లేదమ్మా. అసలు వాళ్ళని కలవనే లేదు. మరి సంబంధం అంటున్నావు, ఎవరికన్నయ్యా? ఇంకెవరికమ్మా, నీకే. అమృత అదృష్టవంతురాలు. అన్నయ్య మంచి సంబంధమే తీసుకొచ్చుంటాడు. నువ్వు ఆగు శ్రీవల్లి. విషయం తెలియకుండా సగం సగం చెప్తే కంగారు, కన్ఫ్యూజన్ అన్నీ వచ్చేస్తాయి. పెళ్లిళ్ళ మూర్తి గారు నన్ను కలిసి విషయం చెప్పగానే ముందు మీకు చెప్పాలని హడావిడిగా వచ్చాను. వాళ్ళకు కూడా హోటల్ ఉందంటమ్మా. కొంపదీసి వంటవాడా? లేదు, హోటల్ ఓనరే. అమ్మ పేరు మీద మనం సావిత్రమ్మ హోటల్ అని పెట్టాం కదా. ఆ నోటా ఈ నోటా పాకి చుట్టుపక్కల పల్లెల వరకు అమృత వంట బాగుంటుందని ప్రచారమైంది. అది తెలుసుకున్న వాళ్ళు మాకు కూడా హోటల్ ఉంది కదా, అమృతని చేసుకుంటే ఇంకా వృద్ధిలోకి రావచ్చు అనుకునుంటారు. అంటే అక్కని వంట మనిషిగా చేసుకోవాలనుకుంటున్నారు కానీ కోడలిగా కాదన్నమాట. అయ్యో, అలా అనకూడదమ్మా. పట్నంలో వంట వండే వాళ్ళకే వేలకి వేలు జీతం ఇస్తారంట. ఈ సంబంధం గనక ఖాయమైతే వాళ్ళ హోటల్ని అమృత నడిపించొచ్చు. వంట వండాలని కాదమ్మా, దగ్గరుండి వంటలు నేర్పించొచ్చు. అమృత కూడా ఓనర్ అయిపోతుంది కదా. వాళ్ళు ఎప్పుడు వస్తారంట అన్నయ్య? నువ్వు ఆగు శ్రీవల్లి, అన్నీ ఒకేసారి అడిగేస్తున్నావు. కాస్త అమృతని ఊపిరి తీసుకునివ్వవా ఏంటి? కట్నం ఏది తీసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారంటమ్మా. సిగ్గుపడుతుంది. అసలే అమృతకి సిగ్గెక్కువ. సంబంధం రాగానే ఎక్కువసేపు ఎదురుగుండలేకపోయింది. అమ్మా శ్రీవల్లి, పనిలో పనిగా షణ్ముఖం వాళ్ళని కూడా పిలిచి మాట్లాడేస్తే వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకుని ఈ సంబంధం కూడా ఖాయమైతే ఇద్దరి పెళ్లిళ్ళు ఒకే రోజు చేస్తాను. అలాగే అన్నయ్య. కాబోయే పెళ్లి కూతురు తుర్రుమనేసింది. అమృత ఫోన్ చేస్తుంది ఎందుకు? హలో, ఎక్కడున్నావు బావా? అమ్మవారి గుడికెళ్ళ దారిలో ఉన్నాను. ఈ ఊళ్ళోనే ఉన్నావు కదా. నేను ఆరాధించే దేవతని ఊళ్ళోనే పెట్టుకుని పక్కూరికి ఎందుకు వెళ్తాను? ఏమో బావా, నువ్వు మాట్లాడేది నాకేం అర్థం కావట్లేదు. కానీ నేనేం మాట్లాడుతున్నానో నువ్వు కాస్త అర్థం చేసుకుంటావా? ఎందుకు కంగారు పడుతున్నావు? మా అన్నయ్య నాకు ఒక సంబంధం చూశాడు బావా. అయ్యో, చూసావా, ఇప్పుడు నీకు కూడా కంగారు మొదలైంది. అయినా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు బావా? గంగబావ సంబంధం చూసాడనిగా నాకు ఫోన్ చేసావు. ఎందుకు చేసావు ఏంటో అర్థం కాక అలా అన్నాను. ఏమో బావా, మా అన్నయ్య సంబంధం తీసుకొచ్చానని ఇంట్లో చెప్పడంతో నిజంగా నా గుండె నీరు కారిపోయింది. తెలియకుండానే చిన్నబుచ్చుకున్నాను. అసలు పెళ్లి సంబంధం అనగానే సంతోషపడకుండా ఎందుకు భయపడుతున్నానో నాకేం అర్థం కావట్లేదు బావా. వెంటనే నీకే ఫోన్ చేయాలనిపించింది. నాకు ఫోన్ చేస్తే నేనేం చేయగలను?
సంబంధాలు వచ్చే ఆడపిల్లలే ఏది మంచో ఏది చేయడో నిర్ణయం తీసుకోవాలి. ఈ క్షణంలో నువ్వు అలా మాట్లాడేస్తే నాకేం చేయాలో తోచదు బావా. నిజం చెప్పు, నేనంటే నీకిష్టమే కదా? అమృత, ఏమో, నాకు కూడా ఇష్టమేమో అనిపిస్తుంది. అందుకే నువ్వు నాతో ఇన్నాళ్ళు అదోలా మాట్లాడావని నాకు ఈరోజే అర్థమైంది. అమృత, అది ఈ విషయం నీకు ఎలా చెప్పాలో ఏంటో అని. పోనీ ఇప్పుడు నాతో చెప్పావు కదా, ఇదే మాట మీ గంగన్నయ్యతో చెప్తావా? అన్నయ్యకి విషయం చెప్పాలంటే చాలా భయంగా ఉంది బాబా. పోనీ నేను చెప్పనా? శివ విన్నదా ఏంటి? భయపడ్డావా? మొత్తానికి ఇద్దరి మధ్య ప్రేమ పెట్టుకుని ఒకరికొకరు చెప్పుకోకుండా కబుర్లు చెప్పుకుంటూ బాగానే కాలక్షేపం చేశారు. కానీ అదే ప్రేమని గుర్తుపట్టలేని అమాయకురాల్ని చేశాడు మా వీర్రాజన్నయ్య. ఇవ్వు వదినా, ఇవ్వమ్మా. హలో ఛోటా భాయ్. శివ, నీతోనైనా చెప్పాల్సింది కానీ. ఏం పర్వాలేదు, మొత్తానికి ఇప్పటికైనా మనసులో మాట బయట పెట్టారు. ఏదో సంబంధం తీసుకొచ్చాడంట కదా? చెడగొట్టడానికి ఈ శివపార్వతి ఉందిగా. ఏదో ఒక ప్లాన్ చేస్తాను, కానీ వీలైతే అవకాశం చూసి గంగాబావకి మీ ప్రేమ విషయాన్ని చెప్పేయండి. ఎందుకంటే ఇలాంటి బొద్దుగా ముద్దొచ్చే అమ్మాయిని ఎవరైనా ఇట్టే చేసేసుకుంటారు. లేదు శివ, ఏదో ఒకటి చేసి సంబంధాన్ని పక్కదారి పట్టించవా? సరే సరే, ఈ శివపార్వతి ఉండగా టెన్షన్ ఎందుకు దండగా? ఏమన్నాడు బావా? నువ్వు లేకపోతే బ్రతకలేను అన్నాడు. అయ్యో అయ్యయ్యో, ఈ సంబంధం గనక ఖాయమైతే వీర్రాజు బావ ఏమన్నా చేసుకుంటాడా? అంత సీన్ లేదులే, కానీ ఇప్పుడొచ్చే మ్యాచింగ్ ని క్యాచింగ్ చేసి క్యాన్సిల్ చేసేయాలి. కానీ ఎలా చేస్తావు? నానమ్మా, ఏమైంది? అత్త కోడళ్ళిద్దరూ దేవుడికి దండం పెట్టుకుంటా ఉండారబ్బోడా. అయితే ఏమైంది నానమ్మా? ఉన్న పళంగా భగవంతుడు గుర్తుకొస్తే కష్టమైన వచ్చుండాలా, లేదంటే ఇష్టమైన తీర్చుండాలా. అది ఏందో అని తెలుసుకోవాలని సోతా ఉండ. నేను చెప్పాను కదా నాగవల్లి, దేవుడు మన పక్షానున్నాడు, అంతా మంచి జరుగుతుందనిపిస్తుంది. అవునత్తయ్య, జీవితంలో మా అన్నయ్య నన్ను క్షమించడేమో అనుకున్నాను. మీ అన్నయ్య నిన్ను దగ్గరికి తీసుకోకపోయినా నీ ఆశయాన్ని నీకు దగ్గర చేశాడనుకుంటా. నా మేనల్లుడు మనసేంటో నాకు బాగా తెలుసు. ఎంటా ఉండవా అబ్బోడా? బాక్సర్ అయిపోవడానికి ఫీజు కట్టాడంటావా? ఆ 30,000 కాస్త తన దగ్గరే పెట్టుకొని ఉంటే ఓ సంవత్సరం పాటు బిర్యానీకి కొద ఉండేదే కాదు. కానీ అన్నంత తక్కువ అంచనా వేయబాకబ్బోడా. పిడికెడు బియ్యం ఉంటే చాలు పెద్ద సెల్లెలు పెళ్లి చేసి దాన్ని నెత్తిన అక్షింతలు వేయాలనుకునే మొనగాడు ఆ గంగ. కళ్ళెదురుగా ఉండి శ్రీవల్లిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే షణ్ముగానికి ఇవ్వాలనుకోవడం తప్పు లేదు నాన్న. కానీ నాగవల్లి కంటపడితే మొహం చాటేసేవాడు. ఫీజు కట్టాడా అని ఆలోచిస్తున్నాను. రక్త సంబంధం అట్టాంటిదబ్బోడా.
శత్రువు మనసుని కూడా కరిగించి పాడేస్తది. నాగవల్లి, నువ్వు అనుకున్నది సాధించాలి. ఎలాగైతే పట్టుదలతో శివ పోలీస్ ఆఫీసర్ అయ్యిందో నువ్వు కూడా నీ ఆశయాన్ని నిలబెట్టుకోవాలి. తప్పకుండా అత్తయ్య, మీ నమ్మకమే నాకు కొండంత బలం. నానమ్మ, వీళ్ళ గురించి కాదు గాని ఆ గంగ గురించి ఆలోచిస్తున్నాను. సడన్గా ఎందుకు మారిపోయాడంటావా అని ఆలోచిస్తున్నాను. అన్నా చెల్లెళ్ళు కలిసినారంటే మనకి గడ్డు కాలం మొదలైనట్టేరా అబ్బోడా. ఇప్పుడేం చేద్దామంటావు? ఆ గంగ నాగవల్లిని దగ్గరికి తీసుకుని తల నిమరక ముందే నువ్వే దాన్ని దగ్గరికి తీసుకుని దాని శక్తిని గుండెలకి హత్తుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు నానమ్మ? అవునరా అబ్బోడా, దీన్ని గనక కట్టడి చేయాలనంటే మీ ఇద్దరికి శాంతి ముహూర్తం జరగాల. అది నా రూమ్లో పడుకుంటానంటేనే మెడపట్టి గంటేస్తాను. అలాంటిది నువ్వు ఫస్ట్ నైట్ జరగాలంటావేంటి? జరగాలరా అబ్బోడా. మన శత్రువు బలపడకూడదు అంటే ఆడి గుండెని రాయించెయ్యాలా. ఇదే పడగ విప్పి బుసలు కొట్టకూడదంటే దీన్ని పడగదిలోకి నువ్వు రానివ్వాలా. లిప్స్టిక్ రాసుకుంటావా? పోనీ పర్ఫ్యూమ్ అయినా కొట్టుకో. వద్దు. కాటుకి ఇంకొంచెం పెట్టుకుంటావా? అబ్బా, ఎందుకే విసిగిస్తావు? నా టెన్షన్లో నేనుంటే. టెన్షనా? టెన్షన్ ఎందుకు? నువ్విప్పుడు శోభనం గదిలోకి వెళ్ళట్లేదు కదా. ఏయ్, చిన్నపిల్లవే చిన్నపిల్లలాగా ఉండవే. ఎందుకలా మాట్లాడతావు? వెళ్ళి శివ ఏర్పాట్లు చేసిందో లేదో చూడుపో. ఓకే. వదిన చెయ్యాల్సిన ఏర్పాట్లు కాఫీ టిఫిన్లు రెడీ చేయడం కాదు, ఈ పెళ్లి సంబంధం చెడగొట్టడం. ఏం చేస్తుందో ఏంటో. ఏం చేస్తున్నావు వదినా? కాబోయే పెళ్లి కూతురు కూర్చోవడానికి కుర్చీని ఏర్పాటు చేస్తున్నాను. సరే, నేను కూర్చుంటాను. అయ్యో, పడిపోతావు. ఎందుకు పడిపోతాను? నువ్వు హడావిడిగా చూసుకోకుండా కూర్చుంటే కింద పడతావు అంటున్నాను. ఓ, అయినా అమృత కూర్చునే కుర్చీలో నువ్వెందుకు కూర్చోవడం? నువ్వు కూర్చోవడానికి ఇంకా టైం ఉందిలే. నాకు సిగ్గులేదని నువ్వే చెప్తుంటావు కదా వదినా. ఏయ్, ఊరికైనా ఉండవే. అసలే పెళ్లి కొడుకు వాళ్ళు వస్తున్నారు అని కంగారుగా ఉంది. అమృతక్క కంగారు పడిందంటే అర్థం ఉంది. నువ్వెందుకు కంగారు పడుతున్నావు వదినా? అంటే నేను ఈ ఇంటికి కోడలయ్యాక వచ్చిన సంబంధం కదా. అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలంటే కాస్త బెరుగ్గా ఉంటుంది కదా. ఓ, ఇలా కూడా ఉంటుందా? ముందు మీ అన్నయ్య ఏం చేస్తున్నాడో వెళ్ళి చూడు. పో పో, అన్నయ్య ఏం చేస్తున్నాడో చూడు. సర్లే. అమ్మయ్యా, ఇంకా రాలేదేంటి వీళ్ళు? వాళ్ళు లేటుగా రావడం కూడా మంచిదే అన్నయ్య. ఎందుకమ్మా? అమృతక్కని రెడీ చేయటానికి ఇంత టైం పట్టింది. మరి తను ఈ సంబంధం వచ్చిందన్న సంతోషంలో ఉంది. మొట్టమొదటి సంబంధం, అలవాట్లేని పెళ్లి చూపులు కదా, కాస్త కంగారుగానే ఉంటుంది కదా. ఆయన పెళ్లిళ్ళ పేరయ్య మూర్తిగారు తీసుకొచ్చిన సంబంధాలు బానే ఉంటాయమ్మా. చూడాలి మన అమృత అదృష్టం ఎలా ఉందో. అన్నయ్య కారు వచ్చింది. అక్కని హాల్లోకి తీసుకొస్తా. ఎంత చక్కగున్నావో. నీకు చీరలు బాగుంటాయే, కట్టుకో అంటే అస్సలు కట్టుకోవు.
సమయం సందర్భం రావాలి కదక్కా. ఇప్పుడొచ్చింది కదా, పెళ్ళయ్యాక నిన్ను రోజు చీరలోనే చూడొచ్చు. రెడీయా? రెడీ. అక్క, పెళ్లి వాళ్ళు వచ్చేసారు. అన్నయ్య వాళ్ళని హాల్లోకి తీసుకొస్తున్నాడు. త్వరగా రండి. కుముదనే పెళ్లి కూతురు అయిపోయినట్టు ఫీల్ అయిపోతుంది. దానికి ఆత్రం ఎక్కువ శ్రీవల్లి. అమృతాన్ని నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. సరే.